ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలకు సందర్భంగా జరుగుతున్న పరిణామాలు జనసేన నాయకుల్లో కానీ కార్యకర్తల్లో కానీ కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో ఆయన నిర్వహిస్తున్న పర్యటనల సందర్భంగా కొందరు రెక్కి నిర్వహిస్తున్నట్లుగా కొంత ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగానే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫిర్యాదు అందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఈ నెల 26న రాజోల్ పర్యటన సందర్భంగా ఒక అపరిచితుడు పవన్ కళ్యాణ్కి క్లోజ్గా మూవ్ అయ్యారని, ఆయనకు సంబంధించిన ఆయన గతంలో కొంత వైసీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తగా గుర్తించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ముఖ్యంగా మన్యంలో జిల్లాల్లో పర్యటన సందర్భంగా ఒక అధికారి పేరిట ఒక అతను పవన్ కళ్యాణ్కి క్లోజ్గా వచ్చే ప్రయత్నం చేశారన్నది కూడా అప్పట్లో ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించినంత వరకు జనసేన నాయకులు ఏ రకంగా చూస్తున్నారు, ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి వైసీపీ ఎందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడుతుందన్న అంశానికి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి జనసేన నేత అప్పలనాయుడు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు సిద్ధంగా. అప్పలనాయుడు గారు, నమస్తే అండి. అరే ఏంటండి ఈ మొన్న జరిగిన పరిణామం కానీ అంతకుముందు కూడా మన్యం జిల్లాలో ఇట్లాంటి రెక్కి జరిగిందని ప్రచారం జరుగుతుంది. మీరు ఏ రకంగా చూస్తారు ఈ పరిణామాలని? చాలా ఇది ఘోరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న మన్యం జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు అయితే పోలీసు డ్రెస్ లోనే ఒక అతను రావటం జరిగింది. అదేవిధంగా మరి రాజోలు కార్యక్రమంలో చూసుకుంటే అనుమానాస్పదంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త అక్కడ రెక్కీ చేయటం కానీ, అక్కడ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం కానీ చూస్తూ ఉంటే ఆ సంస్కృతి అనేది వైసీపీ పార్టీకి అది పుట్టుకతో నుంచి ఉన్నటువంటి నైజం ఆ పార్టీది. ఎందుకంటే మనం గతంలో చూసినట్లయితే ఎలక్షన్ సమయంలో ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం ఇతర పార్టీల మీద, అధికార పార్టీ అప్పుడు ఉన్నటువంటి పార్టీల మీద బురద జల్లేటువంటి ప్రక్రియ ఏదైతే కోడికత్తి డ్రామా ఉందో అన్నీ కూడా మనం చూసాం. అవన్నీ తేటతెల్లం అయినాయి. అదేవిధంగా మన ఎలక్షన్ ముందు చూస్తే గులకరాలు, ఈ రకమైనటువంటి సంస్కృతి ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి నిండుగా ఉంది. దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేయండి, దాన్ని మేము స్వీకరిస్తాం. ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాలు, చెడు సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకురావద్దు అనేటువంటి ఆలోచన ఆయన ఎప్పుడు కూడా చెప్తా ఉన్నారు. అయినప్పుడు కూడా ఏంటంటే వైసీపీ సంస్కృతి అనేది మారలేదు. మొన్న ఆ విషయంలో ఆల్రెడీ మా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ గా పార్టీ కార్యాలయం నుంచి కూడా వారికి మరి ఆఫీస్ నుంచి పంపించడం జరిగింది. ఫిర్యాదు జరుగుతుంది, దాని మీద మరి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల్లోకి రాకూడదు. ప్రజల్లోకి వస్తే ఎప్పుడు కూడా మనకు అధికారం అనేది దక్కేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కన్నుచూపు మేరలో కనబడదు. ఆయన ప్రజల్లో రాకూడదంటే ఆ రకమైనటువంటి రెక్కీల ద్వారా ఆయన భయపెట్టి ప్రజల్లో రాకుండా ఆఫీస్కో, ఇంటికో లేకపోతే పరిమితం చేయాలి అనేటువంటి పరిస్థితి కుట్రపూరితమైనటువంటి ఆలోచన అనేది వైసీపీ చేస్తా ఉంది. ఎందుకంటే కేవలం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితాన్ని దూషించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి వల్లే మనం ఈ ప్రభుత్వాన్ని కోల్పోయాము. 151 నుంచి 11కు చేరాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయటికి రాకూడదు, పరిపాలనలో బయటికి రాకూడదు, ప్రజల మధ్యలో ఉండకూడదు, ప్రజా సమస్యల పరిష్కారం చేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉంది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ బెదిరింపులకు జడిసేటువంటి తత్వం కానీ, ఆ నేచర్ కానీ, ఆ జీన్స్ కానీ జనసేన పార్టీలో లేవు. పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి తాటాకు చప్పట్లకి బెదిరి ప్రజల్లోకి రాకుండా ఉంటారన్నటువంటి వాళ్ళ ఆలోచనకి ఎక్కడా కూడా అడ్రస్లు కూడా ఉండవు. అప్పలనాయుడు గారు, ఇప్పటికైనా కానీ ఆ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాంటివి కాదు, ఒక మంచి విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడితే దానికి ప్రజలు కూడా హర్షిస్తారు, స్వాగతిస్తారు. ఇట్లాంటి ఏదో మీటింగుల్లో కొంత అలచర్యలు చేసి ఎవరో అనుమానాస్పదంగా పంపించి మనుషులతో రెక్కీ జరిపించి ప్రజల్లోకి వెళ్తే ఏదో ప్రమాదం ఉంది అన్నటువంటి భావించి ప్రజల్లోకి నాయకులు రాకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి ఆలోచన అది.
దాన్ని అప్పల తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. అప్పలనాయుడు గారు, అయితే ఇదే సమయంలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిన్న రాత్రి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నేను 3 ఏళ్ల క్రితం వైసీపీలో ఉన్నాను కానీ ప్రస్తుతం నేను జనసేన పార్టీలో ఉన్నాను. ఒక స్థానికంగా ఉన్న ఎంపీటీస్కి ద్వారా నేను పాస్ సంపాదించాను. ప్రస్తుతం నేను పవన్ కళ్యాణ్ అభిమాని, చిరంజీవి అభిమాని, బ్లడ్ బ్యాంక్కి సంబంధించి 16 సార్లు నేను బ్లడ్ డొనేషన్ చేశాను. ప్రస్తుతం నాకు వైసీపీతో సంబంధం లేదు. 3 ఏళ్లుగా నేను జనసేన కార్యకర్తగానే ఉన్నారని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకటి విషయం ఏంటంటే, ఇప్పుడు అతను ఏదైనాది ప్రభుత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు వేరుగా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి అతను నిజాయితీగా అభిమానం అయి ఉండి ఒకవేళ వైసీపీకి దూరంగా ఉండి వైసీపీకి సంబంధం లేకుండా ఉంటే అతని మీద అక్రమైనటువంటి కేసులు బనాయించేటువంటి ఆలోచన కానీ లేకపోతే కుట్రపూరితంగా ఆ పార్టీ పైన నెట్టేటువంటి ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఉండదు. అయితే ఒకటి నిజం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేది ఒక కులంలోనూ ఒక పార్టీలోనూ ఉండరు. అన్ని పార్టీల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి వాళ్ళు, సినీ రంగంగా అభిమానించే వాళ్ళు, వ్యక్తిగతంగా ఆయన ఆలోచన విధానాలను అభినందించేటువంటి వాళ్ళు, అభిమానించేటువంటి వాళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు. అదేవిధంగా ఆల్ కమ్యూనిటీస్, ఏ కమ్యూనిటీ ఒక కాపు కులం అనేది ఇంకోటి అనేది లేదు. అన్ని కులాల్లో కూడా వారిని సినీ రంగంగా కానీ అభిమానంగా, అదేవిధంగా వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాల పట్ల కానీ ఆకర్షణ అయ్యి అభిమానించేటువంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లో ఉన్నారు. దాన్ని మేము స్వాగతిస్తాం. కానీ అట్లాంటి అదే ఒక కోవలో ఏదైనా వైసీపీ కుట్రలు చేసి ఈ రకంగా ఏదైనా భౌతిక దాడులకి తెగబడితే దాన్ని సహించేటువంటి పరిస్థితి మాత్రం జనసేన పార్టీ దగ్గర లేదు. జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా హర్షించరు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని హర్షించరు. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పరిపాలన కొనసాగుతోంది. అభివృద్ధి వైపుగా గత 5 సంవత్సరాల విధ్వంసాలకి గురైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి దిశగా ఈ రోజు మీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇంకొక 5-10 సంవత్సరాలు ఉంటే ఈ రకంగా ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులకి, నిరుద్యోగులకి ఉపాధి కలుగుద్ది. అదేవిధంగా రైతాంగం కానీ, వ్యాపార వాణిజ్య రంగాలు కూడా అభివృద్ధి చెందాలంటే, ఇవన్నీ కూడా అభివృద్ధి వైపుగా వెళ్ళాలంటే ఈ యొక్క ఐక్యతగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది, ప్రయాణం చేస్తా ఉంది. దానికి అడుగడుగున పార్టీ అవలంబిస్తున్నప్పుడు కూడా దాన్ని తిప్పుకొడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తా ఉంది. ఈ తరుణంలో ఇట్లాంటి సంఘటనలు అనేది సరైనటువంటి విధానం కాదు. దాన్ని అట్లాంటి పూర్తిగా వారి అభిమానం ఉండి 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉండి, ఎందుకంటే చిరంజీవి గారు ఒక మంచి ఆదర్శనీయమైనటువంటి మార్గాన్ని ఏదైతే బ్లడ్ బ్యాంక్ అనేది ప్రవేశపెట్టారో దాంట్లో అనేక మంది దాతలు బ్లడ్ దానం చేసేటువంటి దాతలుగా మారి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ రకంగా ఇదే సేమ్ టైం కొంతమంది కుట్రపూరితమైన ఆలోచనతో కూడా బ్లడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత్వం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా నిర్దిష్టంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోవాలనేది మా యొక్క డిమాండ్. అప్పలనాయుడు గారు, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడుగా ఇది ఫస్ట్ టైం కాదు పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు. ఆయన కొంత బిజీ షెడ్యూల్ వల్ల చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే బయటికి రాగలుగుతున్నారు వివిధ కారణాల చేత. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటిది ఒకటి జరుగుతుంది కనుక, గతంలో జరిగింది మళ్ళీ నిన్న జరిగింది కనుక, ఆయన భద్రతా చర్యలకు సంబంధించి కానీ ఆయన సెక్యూరిటీకి సంబంధించినంత వరకు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఆయన భద్రతకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? భద్రత ఎందుకంటే రోజున ఆయన ఒక గ్లామర్ ఉన్నటువంటి ఆదర్శమైనటువంటి నాయకుడు, ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు కనుక అనేక ప్రజలు కూడా ఎక్కడా కూడా గ్యాదరింగ్ లేకుండా మరి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి, అభిమానులు వచ్చి అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి తరుణంలో భద్రతా చర్యలు మాత్రం చాలా ప్రతిష్టంగా తీసుకోవాలి. ఎందుకంటే Z+ కేటగిరీలో తీసుకొని ఏదన్నా ఇంకా మెరుగైనటువంటి సెక్యూరిటీ అనేది బలంగా ఇవ్వాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి రాష్ట్రానికి కావాల్సినటువంటి నాయకుడు, ఆ నాయకుడికి భద్రత కల్పించే నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రజానీకం పైన కూడా ఉంది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా సినీ గ్లామర్తో పాటు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పార్టీకి సంబంధించి అధినేతగా ఉన్న నేపథ్యంలో ఫాలోయింగ్ ఉన్న నేతకు సంబంధించి ఆయన పర్యటనకు వస్తున్నప్పుడు ఎవరు వస్తున్నారు, ఆయనకు దగ్గరికి ఎవరు వస్తున్నారు, పక్కన ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే ఇంకా ఇతర డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, కానీ సామాన్య ప్రజల్ని దగ్గరకు అనుమతించే విషయానికి సంబంధించి కొంచెం అధికారులు ఇంకొంత దృష్టి సారిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అది తీసుకోవాలి. ఆ చర్యలన్నీ కూడా చాలా పకడ్బందీగానే తీసుకోవాలి. అధికారులు కూడా ఎవరు ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక
నాయకత్వం ద్వారా, స్థానిక లీడర్స్ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా ఐడెంటిఫికేషన్ చేసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత అధికారుల పైన ఉంది. థ్యాంక్ యూ అప్పలనాయుడు గారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేకపోతే పార్టీ నేతలు మాత్రం ఆయన భద్రతకు సంబంధించినంత వరకు మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. గతంలో జరిగిన తర్వాత కూడా ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి పోలీసు విచారణ కూడా జరగాలి. ఎందుకంటే ఏ రకంగా ఒకవేళ అతను ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారనే అంశానికి సంబంధించి కూడా కొంత విచారణ జరగాలని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. అయితే ఈ పర్యటనకు ఈ మొత్తం వివాదానికి కేంద్రంగా ఉన్న వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు సంబంధించినంత వరకు ఏం జరిగింది, తాను వైసీపీకి సంబంధించిన వ్యక్తినా లేకపోతే జనసేనకు సంబంధించిన వ్యక్తినా అనే అంశాలకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆ వీడియోలో అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు ఆ వీడియో చూద్దాం. లిక్కిపురం మండలం గోడపల్లి గ్రామం. నా పేరు పొన్నరామ నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గోడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్లి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురికి కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుకి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు గతగా రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అమ్మానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించి కొంత అభిమానుల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకటి కాదు, 2 సార్లు ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, జనసేనకు సంబంధించినంత వరకు నేతలు ఏమంటున్నారు, ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది, ఈ అంశాలపై మాట్లాడడానికి మా ప్రతినిధి వినాయక్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, చూస్తున్నాం పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి కొంత ల్యాప్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది, అదేవిధంగా జనసేన నాయకులు దీనిపైన ఏ రకంగా స్పందిస్తున్నారు? డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రత్యేకంగా మనం చూసుకుంటే కనుక భద్రతాపరమైన డొల్లతనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆయన మన్యం జిల్లాలో పర్యటించే సందర్భంలో ఐపీఎస్ అధికారిని అంటూ ఒక వ్యక్తి ఆయనకు సన్నిహితంగా మెలగడం, ఆయనతో కరచాలనం చేయడం, ఆయనతో మాట్లాడి ఆయన పర్యటనలో తిరగడం అనేది తీవ్ర సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఆ వ్యక్తిని కూడా ఈ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఫిర్యాదు అందిన తర్వాత విచారణ చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను నకిలీ పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ నెల 26వ తేదీ నాడు కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సందర్భంలో రాజోలు నియోజకవర్గంలో ఆయన పర్యటనగాను వెళ్ళిన సందర్భంలో ఒక వ్యక్తి ఆయనకి దగ్గరగా సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో కానీ, అదేవిధంగా ఆయన దీనికి సంబంధించి మనం చూస్తే కనుక శంకరగుప్తం డ్రైన్ వల్ల దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించే క్రమంలో కానీ, అదేవిధంగా అధికారులతో మాట్లాడుతున్న సందర్భంలో కానీ అతను చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అది 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించిన డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది గుర్తించడం జరిగింది. అతను వైఎస్ఆర్సీపీలో పనిచేసినట్లుగా, గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నట్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త గుర్తిస్తూ దీనికి సంబంధించి ఒక లేఖను వారు జిల్లా ఎస్పీకి పంపించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు దీని మీద విచారణ కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో అతను మల్కిపురం సంబంధించి గోడవల్లి ఏదైతే గ్రామం ఉందో గోడపల్లి గ్రామానికి సంబంధించిన నరసింహమూర్తిగా గుర్తించడం జరిగింది. అతను గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా పనిచేసి గత ఏడాది అతను జనసేన పార్టీలో చేరినట్టు గుర్తించారు. అయితే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అయినప్పటికీ కూడా సాధారణమైన కార్యకర్తలు సైతం పవన్ కళ్యాణ్ కి చాలా చేరువుగా రావాలి అంటే కనుక బయట అంటే ఏదైతే ఆయన అధికారిక పర్యటనలో పాల్గొంటారో ఆ సందర్భంలో సెక్యూరిటీకి సంబంధించినంత వరకు కొంత టైట్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పాలి. అతను జెడ్ కేటగిరీలో ఉన్న నేపథ్యంలోనే మరోవైపున అతను సినీ హీరోగా అతనికి ప్రత్యేకమైన గ్లామర్ ఉండడం, అదేవిధంగా ఆయన ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉండడంతో పాటు జనసేన పార్టీకి కూడా అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో అతను జెడ్ కేటగిరీ ప్రస్తుతం బందోబస్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ ఏదైతే
పోలీసులు రాజోలకు సంబంధించిన పోలీసులు కావచ్చు, అదేవిధంగా అమలాపురం సంబంధించిన జిల్లా పోలీసులు కావచ్చు, ప్రత్యేకమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇందులో ఒక అపరిచితమైన వ్యక్తి, తెలియని వ్యక్తి ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ దాటుకుంటూ అతను అంటే సెక్యూరిటీని కూడా దాటుకుంటూ లోపల రావడం సెక్యూరిటీ ల్యాబ్స్ గానే జిల్లా పోలీసు అధికారులు గుర్తిస్తున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం ఎవరు ఆ వ్యక్తి అనేది ఆరా తీయగా అతను మల్కిపురం సంబంధించిన గూడపల్లి గ్రామానికి సంబంధించిన నరసింహమూర్తిగా తేలింది. అతను గతంలో 3 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీలో ఉండి గత ఏడాది జనసేన పార్టీలో చేరినట్టుగా గుర్తించారు. మరోవైపున అతను మల్కిపురం మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సుందర శ్రీనివాస్ పేరిటున్న విఐపి పాస్ తోటి అతను ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా గుర్తించడం జరిగింది. వాస్తవంగా చూసుకుంటే కనుక ఎవరైనా సరే మండల స్థాయి నాయకులు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనాలి అంటే కనుక ముందస్తుగానే రాష్ట్ర స్థాయి కార్యాలయం నుంచి కూడా కొన్ని పేర్లు కూడా ముందుగానే పోలీసులకు చేరుతుంటే, కానీ ఇతనికి సంబంధించి ఏ విధంగా పేరు ఇందులో నకిలీ పేరు మీద అతను అంటే ఎవరైతే జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా అంటే మండల ఎంపీ వైస్ ఎంపీగా ఉన్నారో ఆ శ్రీనివాస్ పేరు మీద ఇతను ఆ పాస్ తీసుకుని ఆ పాస్ మీద ఇతను రావడం వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నరసింహమూర్తిని అయితే పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏ కారణం చేత అతను రావడం జరిగింది అనేది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను కూడా ఒక వీడియో బయటను కూడా రిలీజ్ చేయడం జరిగింది. తాను గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసినప్పటికీ కూడా ప్రస్తుతం నేను జనసేన పార్టీలోనే ఉన్నాను. జనసేన పార్టీ అభిమానిగా, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ అభిమానిగా కొనసాగుతూ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలోనే తాను పార్టీ తరపు నుంచే పాల్గొనడం జరిగింది అనేది ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కూడా ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యేకమైన హోదా ఉన్న నేతలను మాత్రమే ఆ సెక్యూరిటీ పరిధిలో ఉన్న లోపలికి ఏదైతే మనం చూస్తామో ఆ పరిధి లోపలికి రానివ్వడానికి జరుగుతుంది. అది ఒక విధంగా అదే రోజు నాడు ఆయన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల దగ్గర నుంచి కానీ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు కానీ కొంతమంది రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కిందన శంకర్ గుప్తం డ్రైన్ పరిశీలన సందర్భంలో కూడా ఇతను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండా ఆయన వెనకాలే ఉండడం అనేది ఒకంత ఆందోళన కలిగించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ నేపథ్యంలోనే ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి అనధికార వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వారి మీద చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్న మాట. థ్యాంక్ యూ వినాయక్. మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీకి సంబంధించి మాత్రం ఎక్కడో కొంత లోపాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సామాన్య ప్రజలు కానీ లేకపోతే ఎలాంటి పాసులు గుర్తింపు పాసులు లేకుండా లేకపోతే వేరే వాళ్ళ పేర్లతో పాసులతో పవన్ కళ్యాణ్ వద్దకు దగ్గరగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. అయితే జనసేన నాయకులు మాత్రం ఈ అంశానికి సంబంధించినంత వరకు కొంత భద్రత పెంచాలి, పవన్ కళ్యాణ్కున్న గ్లామర్ కానీ ఫాలోయింగ్ని కానీ దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలపై పోలీసులు ప్రస్తుతం అనుసరిస్తున్న సెక్యూరిటీ విధానాలు ఏమున్నాయో వాటిని మార్చి మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి జనసేన నేతలు అంటున్నారు.